అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్లను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో, టెండర్ అలాట్ చేసిండ్రో వాళ్ళతోటి మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మాట వాస్తవం కాదా? మరి ఆ స్టాంప్ పేపర్ లోపల మీరు 2007 రూపాయలకు టెండర్ అలకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు 2223 రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్న మంత్రి గారు? మీరు టెండర్ ఫ్లోట్ చేసింది 2007 రూపాయలకి. కొత్త బియ్యం ఆ రోజు 1700కి ఇచ్చిండో 1800 గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే బియ్యం 1 ఇయర్ మెచ్యూర్ అవుతుందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది. మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని 2007 రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా. మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు 2223 రూపాయలకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా? మరి అది ఈ డాక్యుమెంట్ ఇప్పుడే నేను మీ ద్వారా బయటపెట్టదలుచుకున్నాను. మరి అదే మాదిరిగా 18 ఏప్రిల్ రోజు రైస్ మిల్లర్ను మీరు భయపెట్టి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసిచ్చినటువంటి డాక్యుమెంట్ ఇప్పుడు నేను మీ ద్వారా బయటపెట్టబోతున్నా. మరి టెండర్ రేటు క్వింటాల్కి 2007 రూపాయలు అయితే ప్రింట్ తీసుకురా 2007 రూపాయలు అయితే ఇప్పటి వరకు ఆ నలుగురు కాంట్రాక్టర్లు ఎంత ప్యాడీని లిఫ్ట్ చేశారు? ఇప్పటి వరకు కనీసం 2% కూడా ప్యాడీ లిఫ్ట్ చేయలే. 90 రోజుల సమయం ఇస్తే మీరు 90 రోజుల సమయంలో లిఫ్ట్ చేయనటువంటి ఆ కాంట్రాక్టర్లది కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారా, ఈఎండి ఫోర్ఫిట్ చేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పలే. నేను ఒకటే అడుగుతున్నా, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఆ కాంట్రాక్టర్ ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు. కేవలం డబ్బులు వసూళ్లకు మాత్రమే పాల్పడుతున్నారు. డబ్బులు వసూలు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా? లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా? వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా? లేకుంటే మరి లిఫ్ట్ చేయనటువంటి ధాన్యం లిఫ్ట్ చేయనందుకు వారి ఈఎండీని ఏమన్నా ఫోర్ఫిట్ చేస్తారా? దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. సన్న బియ్యం టెండర్ను క్యాన్సిల్ చేశాం అని చెప్తా ఉన్నారు. మన కమిషనర్ గారు కూడా చెప్పారు 5700 రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి. 5700 రూపాయలకు టెండర్ ఇచ్చారు. అది ఈరోజు ఆ టెండర్ని క్యాన్సిల్ చేశామంటున్నారు. సంతోషం. అది కూడా మీరు ఇమీడియట్గా అఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మరి 68 రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30th రోజు 68 రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా. దాని తర్వాత మరి 90 రోజులు అయిపోయింది కదా. 90 రోజులు అయిపోయిన తర్వాత వారు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదే మాదిరిగా మీరు 23 ఫిబ్రవరి రోజు డెలివరీ మీరు సెంట్రల్ పూలింగ్ కింద ఎఫ్సిఐని గడువు కోరుకుంటూ లెటర్ రాశారు. మరి గడువు కోరుకుంటూ రాసినటువంటి లెటర్కి సమాధానంగా ఎఫ్సిఐ మీకు మే 15 వరకు సమయం ఇచ్చింది కదా. మరి సమయం ఇస్తే ఎంత ప్యాడీ లిఫ్ట్ చేశారు, ఎంత ప్యాడీ వారికి డెలివరీ చేశారు, ఏ ప్యాడీనైతే మీరు మీకు ఎఫ్సిఐకి ఇస్తామని చెప్పేసి సమయాన్ని కోరారో
అదే ప్యాడీ మీరు టెండర్లో పెట్టమాట వాస్తవం కాదా? ద సేమ్ లాట్ ఆఫ్ 22-23 ద సేమ్ లాట్ హెస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద టెండర్. అదే లాటుని మీరు టెండర్ కోసం పెట్టారు, అదే లాటుని ఇక్కడ ఎఫ్సీఏకి ఇస్తానని చెప్పేసి గడువు కోరారు. ఎఫ్సీఏ గడువు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఒక్క సంచి కూడా ఎఫ్సీఏకి డెలివరీ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం దీని వెనుక మతలబేందో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్గా కామెంట్ చేసినటువంటి సందర్భాలు లేదు. నేను గతంలో మనం కలిసి కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్పీడ్తో నేను పనిచేశాను. కానీ ఆ స్పీడు ఆ రోజు ఇదే స్పీడులో ఇతరుల మీద నేను చేసినప్పుడు బహుశా మీకు సంతోషమై ఉండొచ్చు, ఈరోజు మీ మీదకి వచ్చేసరికి మీకు బాధ ఉండొచ్చు. కానీ నేను ఏ రోజు కూడా పర్సనల్గా ఇష్యూని నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా పర్సనల్గా విమర్శించిన సందర్భము లేదు. నేను గతంలో మాట్లాడినటువంటి ఏ విమర్శ అయినా కూడా రాజకీయ విమర్శ, నేను బాధ్యతాయుతంగా శాసనసభ పక్ష నేతగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నాకు మంచి మిత్రుడవే, నువ్వు నాకు బంధువే ఉండొచ్చు, కానీ ఈరోజు నేను రాజకీయంగా మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే మీరు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నేను మీకు సూచిస్తున్నాను. మీరు పర్సనల్గా తీసుకుంటే నాకయ్యే నష్టమేమి లేదు. నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇప్పుడే నేను చెప్పినటువంటి మెమోరాండం ఏదైతే మీరు 2007 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఈయన 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4th ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా? మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా. మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈరోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా? మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు? మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా, సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమానపడుతున్నాడు, ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన రోజు ఈయన మీద అనుమానపడుతున్నాడు.
అరే మీరు ఎవరి మీద అనుమానపడండి, మీరు ఎవరి మీద ఒకరినొకరు మీకు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి. కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మీరు ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు మమ్మల్ని, ఏలెత్తి భయపెట్టే మాదిరిగా, ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ కుందేల సప్పుడుకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు ఏ రకమైనటువంటి గాంభీర్యంకి